అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడమే కాకుండా ఈరోజు అంబేద్కర్ గారి ఆశయాలు కానీ సిద్ధాంతాలు కానీ ముందుకు తీసుకెళ్లేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు ఒక మాట అప్పుడే చెప్పారు, రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలుపరిచేటటువంటి వ్యక్తి చెడ్డవాడైతే ఆ రాజ్యాంగం చెడ్డదవుతుందని. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ మాట నిజమైంది. ఎందుకంటే రాజ్యాంగ సంస్థలైనటువంటి సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, స్వతంత్ర ప్రతిపత్తి ఉండాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు నిర్వీర్యమైనటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఈరోజు కోర్టులను అడ్డం పెట్టి దళితుల యొక్క హక్కుల్ని పారాసేటటువంటి పరిస్థితి. దళితులు ఏదైనా వారికి ఉండేటటువంటి మత విశ్వాసాల మీద క్రిస్టియన్ గా మారితే ఇక రిజర్వేషన్లు రద్దు చేస్తామని కోర్టులను అడ్డం పెట్టుకుని యొక్క హిందూ మతాన్ని పెంచేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్నా, రాజ్యాంగంలో ఉండేటటువంటి పౌరుల హక్కుల యొక్క భంగం కలగకుండా కాపాడాలన్నా తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుంది. ఈ రాష్ట్రంలో తిరిగి ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన సాగాలన్నా, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, ఈ రాష్ట్రం బాగుపడన్నా అక్కడ కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే ఈ దేశం యొక్క రాజ్యాంగం సార్వభౌమాధికారం కావచ్చు ఇవన్నీ కూడా కాపాడగలిగేటటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారిని తెలియజేస్తున్నాం.